సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారిలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మొత్తంగా 4200 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9 మంది వాంగ్మూలాలు కూడా సేకరించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవహారంలో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. మొత్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయాలే రోజు రోజుకి అనూహ్యంగా బయటపడుతున్నట్లుగానే చెప్పాలి. ఒక్కొక్కటిగా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి సిట్ అధికారులు అయితే మాత్రం ఒక్కొక్కటిగా విషయాలను అయితే మాత్రం బయటకు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా కూడా సఫలీకృతం అవుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 2023 సంవత్సరంలో నవంబర్ 15 నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు కూడా 618 మంది ఫోన్ల వరకు ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక్కసారిగా ఈ రివ్యూ కమిటీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 618 ఫోన్లు ఎవరివై ఉంటాయనేటువంటిది డిఎస్పీ కూడా చాలా కంగు తిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే మాత్రం తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పటి వరకు 4000 అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం 4200 ఫోన్ల వరకు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ట్యాపింగ్కి గురైనటువంటి వారిలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోను గతంలో ట్యాప్ అయింది అనేటువంటిదిగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ట్యాప్ అవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది అయితే మాత్రం సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి ఫోన్లు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆయా కార్యాలయాల్లో బీజేపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడితోనే ఆగకుండా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇటు గురజాల మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు, అదేవిధంగా షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే వీరందరి కదలికలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది కేవలం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో గతంలో కొలువు తీరినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత లాభం చేకూర్చే విధంగా కూడా సంయుక్తంగానే జరిగింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తంగా సిట్ అధికారులు ఒక్కొక్కటిగా నిజాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే చాలా విస్తుపోయే నిజాలే బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా నిన్న ఒక్కరోజు మాత్రమే 9 మంది యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వారిలో తమ ఫోన్ ట్యాపింగ్కి గురైందని గతంలో కూడా ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాము, అయినప్పటికీ కూడా ఏ విధమైన అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారుల దగ్గరికి మేము వెళ్ళి మొరపెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని చెప్పి స్వయంగా ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా స్వయంగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. మొత్తంగా నిన్న ఒక్కరోజే 9 మంది సాక్షులు మొత్తంగా ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కూడా ఇటు సిట్ అధికారులు అయితే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ నుంచి ప్రభాకర్ రావు దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటిగా అయితే మాత్రం నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో అంటే ఇవన్నీ కూడా ఇంకో రకమైనటువంటి అంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం ఒకటే వ్యాఖ్య చేశారు. కేవలం అంటే మావోయిస్టుల కదలికలు ఉన్నాయి, మావోయిస్టుల కదలికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాటితో పాటు మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారు అనేటువంటి నేపథ్యంలో రివ్యూ కమిటీని ఒప్పించి అక్కడి నుంచి అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మొత్తంగా అప్పటి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులందరికీ మెడకి ఉచ్చు బిగుస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం చాలా రాజకీయంగా కూడా చాలా ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో తేజ.